మనం మేలు చేసి కూడా కొన్నిసార్లు ఫ్రెండ్స్ అవమానాలు పడాల్సొచ్చిద్ది, నిందలు పడాల్సొచ్చిద్ది. మనం మంచి చేసి కూడా చెడు అనిపించుకుంటే ఏమాత్రం కూడా ఫ్రెండ్స్ తలదించుకోని అవసరం లేదు. ఎందుకంటే నువ్వు మేలు చేస్తే నీ మనస్సాక్షి చెప్పిద్ది. నువ్వు కీడు చేసినా నీ మనస్సాక్షి చెప్పిద్ది. నీ చుట్టూ ఉండేవాళ్ళు ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడినా నీ మనస్సాక్షి నీకు నిజం చెప్పినప్పుడు నువ్వు నిబ్బరంగా బ్రతకొచ్చు. నువ్వు జీవితంలో వెనక్కి తిరిగి చూడకోకుండా, వెనకడుగు వేయకోకుండా నీ పని నువ్వు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నిన్ను అవమానించే ముందు, నిన్ను దూషించే వాళ్ళ ముందు, నిన్ను చూసి సాటుగా మాట్లాడుకునే వాళ్ళ ముందు ఎప్పుడు కూడా వెనక్కి తిరిగి చూడమాకండి. కొన్ని కుక్కలు మరుగుతూ ఉంటుంటాయి, ముందు పోతుంటాయి వెనకాల. ఎందుకు? బతకటం చేతకాని కుక్కలు. ఒక అవమానం పడేది ఒక లంచతనం, దొంగతనం మానేసి జీవితంలో అత్యంత విలువైనది ఏదైనా నువ్వు కష్టపడి బ్రతకటం నేర్చుకుంటే నీ కుటుంబంలో ఎవడేమనుకున్నా